హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. 15,000 బడ్జెట్ లో చాలా మొబైల్స్ అయితే సేల్ అవుతాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయగలరు కాబట్టి. సో మొబైల్ బ్రాండ్స్ అయితే ఈ కేటగిరీలో చాలా మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో నేను ఈ మొబైల్స్ అన్నిటిలోంచి ఫిల్టర్ చేసి టాప్ 5 మొబైల్స్ అయితే తీసుకొచ్చా, అది కూడా టాప్ ఆఫ్ ద లైన్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ ని. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్నిటిని తెలుసుకుందాం, అండ్ ఏ డిపార్ట్మెంట్ లో ఏ మొబైల్ బాగుందని డీటెయిల్ గా చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కంటెంట్ లోకి వెళ్లే ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన లిస్ట్ లో 5th పొజిషన్ లో సామ్సంగ్ బ్రాండ్ నుండి సామ్సంగ్ M34 5G మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ 20,000 రూపీస్ కి అయితే లాంచ్ చేశారు. ప్రెసెంట్ అమెజాన్ లో 14,000కి అవైలబుల్ గా ఉంది, అండ్ ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. ఇంకా స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. 199 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, ఎందుకంటే 6000 mAh బిగ్గర్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి. 6.5 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లే విజిబిలిటీ కూడా బాగుంటుంది. ఈ ప్రైస్ కి ఇది ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. కంటెంట్ వాచ్ కూడా బాగుంటుంది. ప్రొసెసర్ వచ్చేసి Exynos 1280 ప్రొసెసర్, 5 nanometer టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లో అయితే ల్యాగ్ ఉండదు, అండ్ మీడియం గ్రాఫిక్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ తో వస్తుంది. 1 AM మీద అయితే రన్ అవుతుంది. మెయిన్ ఈ మొబైల్ లో 4 years Android అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ యూస్ కి అయితే చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ OIS సపోర్ట్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ బోకే, అండ్ ఫ్రంట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్నిట్లో కూడా పిక్స్ అయితే ఈ మొబైల్ లో చాలా బాగా వస్తాయి. 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. చార్జర్ అయితే బాక్స్ లో రాదు, సపరేట్ కొనాల్సిందే. ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ M34 5G మొబైల్ గురించి. ఇంకా ప్రైస్ వచ్చేసి 6GB 128GB మోడల్ 13,999 రూపాయలకి అయితే అవైలబుల్ గా ఉంది. ఈ ప్రైస్ కి మంచి డిస్ప్లే, గుడ్ కెమెరాస్ అండ్ హయ్యర్ బ్యాటరీతో వస్తుంది. సో మీరే కనుక అండర్ 15,000 లో సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే గో ఫర్ సామ్సంగ్ M34 5. ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇంకా అండర్ 15,000 లో సామ్సంగ్ బ్రాండ్ నుంచే M15 అండ్ F15 మొబైల్స్ కూడా ఉన్నాయి, కాకపోతే M34 అనేది బెటర్ ఆప్షన్. మన టాప్ 5 లిస్ట్ లో 4th పొజిషన్ లో Moto G64 5G మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ బాడీ మొత్తం పాలికార్బోనేట్ తో చేశారు, బట్ గ్లాస్ ఫినిషింగ్ తో వస్తుంది. సో లుక్స్ అయితే బాగుంటాయి. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. 192 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. 6.5 ఇంచ్ FHD ప్లస్ IPS LCD డిస్ప్లే, AMOLED అయితే కాదు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HD10+ సపోర్ట్ ఉంది, వైడ్ బ్యాండ్ LAN సపోర్ట్ ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి, అది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో. సో కంటెంట్ వాచింగ్ అయితే బాగుంటుంది ఈ డిస్ప్లే. MediaTek Dimensity 7025 ప్రొసెసర్ తో వస్తుంది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డే టు డే వర్క్స్ లో ల్యాగ్ ఉండదు, అండ్ మీడియం గ్రాఫిక్స్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. కాకపోతే 1 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు, బట్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ OIS సపోర్ట్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే డీసెంట్ క్వాలిటీలో తీసుకోవచ్చు. OIS సపోర్ట్ ఉంది కాబట్టి కెమెరా అవుట్పుట్ అయితే బాగుంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. చార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది, సపరేట్ గా కొనాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ చార్జర్ యూజ్ చేసి 1.5 hour లో ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ Moto G64 5G మొబైల్ గురించి. ఇంకా ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 14,999 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. సో మీరు కనుక గుడ్ కెమెరాస్, బిగ్గర్ బ్యాటరీతో ఒక స్టాక్ ఆండ్రాయిడ్ మొబైల్ కావాలనుకుంటే గో ఫర్ Moto G64 5G మొబైల్. మన లిస్ట్ లో టాప్ 3 పొజిషన్ లో ఉన్న మొబైల్ వచ్చేసి ది బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్తాను, ఎందుకంటే దీనిలో వచ్చే ప్రొసెసర్ వేరే మొబైల్ బ్రాండ్స్ అయితే అబౌట్ 20,000 రూపీస్ కి లాంచ్ చేస్తున్నారు, బట్ ఈ మొబైల్ లో అదే ప్రొసెసర్ ని అండర్ 15,000 లో లాంచ్ చేశారు. అది ఏ మొబైల్ అనుకుంటున్నారా? అదే iQOO Z9X. ఈ మొబైల్ బాడీ మొత్తం పాలికార్బోనేట్ తో చేశారు. 6.7 ఇంచ్ FHD ప్లస్ IPS LCD డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. వైడ్ బ్యాండ్ LAN సపోర్ట్ ఉంది. 1000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ బాగుంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. సో కంటెంట్ వాచింగ్
అయితే ఈ మొబైల్ బాగుంటుంది. మెయిన్ హార్ట్ ఆఫ్ ద మొబైల్ ప్రొసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. డే టు డే వర్క్స్ గురించి పక్కకు పెడితే ఈ మొబైల్ హై గ్రాఫిక్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్ అదిరిపోతుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ యూస్ కూడా ఈ మొబైల్ బాగా యూజ్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా డీసెంట్ పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇది గేమింగ్ మీద ఫోకస్ చేసిన మొబైల్. కాకపోతే మెయిన్ 50 మెగాపిక్సెల్ సెన్సార్ తో పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. 6000 mAh బిగ్గర్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 44 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. చార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది, సపరేట్ కొనాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ iQOO G9X మొబైల్ గురించి. ఇంకా ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ 4GB నుంచి స్టార్ట్ అవుతుంది. 4GB 128GB మోడల్ 13,999 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. సో మీరు కనుక అండర్ 15,000 లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే గో ఫర్ iQOO G9X. నెక్స్ట్ మన లిస్ట్ లో సెకండ్ పొజిషన్ లో పోకో బ్రాండ్ నుండి పోకో X6 Neo ఉంది. ఈ మొబైల్ లో డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. బాడీ మొత్తం పాలికార్బోనేట్ తో చేశారు. 6.67 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే ఇది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో విజిబిలిటీ కూడా బాగుంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా బాగుంటుంది. వైడ్ వన్ LM సపోర్ట్ తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, అది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో. సో కంటెంట్ వాచింగ్ అయితే ఇది ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. MediaTek Dimensity 6080 ప్రొసెసర్ తో వస్తుంది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డే టు డే వర్క్స్ లో ల్యాగ్ ఉండదు అండ్ గేమింగ్ కూడా బాగుంటుంది ఈ మొబైల్ లో. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ తో MIUI మీద రన్ అవుతుంది. Xiaomi లేటెస్ట్ గా లాంచ్ చేసిన HyperOS అప్డేట్ కూడా దీనిలో రాబోతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 108 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. మెయిన్ 108 మెగాపిక్సెల్ సెన్సార్ తో పిక్స్ అయితే అదిరిపోతాయి. 5000 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. చార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది, సపరేట్ కొనాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ పోకో X6 Neo గురించి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 14,999 రూపాయలకి అయితే అవైలబుల్ గా ఉంది. సో ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. సో మీరు కనుక MI రెడ్మీ పోకో బ్రాండ్స్ కి ఫ్యాన్ అయితే గో ఫర్ పోకో X6 Neo. సో మన లిస్ట్ లో టాప్ 1 పొజిషన్ లో రియల్మీ బ్రాండ్ నుండి రీసెంట్ గా లాంచ్ అయిన P సిరీస్ నుంచి రియల్మీ P1 5G మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ బాడీ మొత్తం పాలికార్బోనేట్ తో చేశారు. IP54 రేటింగ్ తో వస్తుంది. 6.67 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే ఇది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 8-bit రేట్ ప్యానల్ ఇది. HDR10+ సపోర్ట్ ఉంది. 2000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో విజిబిలిటీ అయితే అదిరిపోతుంది. డైరెక్ట్ సన్లైట్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేయొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన మొబైల్స్ లో బ్రైటెస్ట్ డిస్ప్లే ఇది. వైడ్ వన్ LM సపోర్ట్ తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కంటెంట్ వాచింగ్ అయితే ఈ మొబైల్ బాగుంటుంది. ఈ ప్రైస్ కి ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. MediaTek Dimensity 7050 ప్రొసెసర్ తో వస్తుంది. ఈ ప్రొసెసర్ అయితే 20,000 రూపీస్ మొబైల్స్ లో చూడొచ్చు. బట్ రియల్మీ అయితే అండర్ 15,000 లో తీసుకొచ్చింది. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. LPDDR4X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లోనే కాదు, హై గ్రాఫిక్ గేమ్స్ కూడా మీడియం సెట్టింగ్స్ లో ఆడొచ్చు, ఎటువంటి లాగ్ లేకుండా. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. Realme UI 5.0 మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే మంచి క్వాలిటీలో తీసుకోవచ్చు. ఎందుకంటే రియల్మీ లో ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. సో ఇమేజ్ క్వాలిటీ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. చార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది, సపరేట్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఈ చార్జర్ యూస్ చేసి మొబైల్ అయితే 1.5 hours లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ P1 5G మొబైల్ గురించి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 6GB 128GB మోడల్ 15,999 రూపాయలకి అయితే అవైలబుల్ గా ఉంది. కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే ఈ మొబైల్ అయితే అండర్ 15,000 లోనే వస్తుంది. అండ్ ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. ఎందుకంటే ది బెస్ట్ డిస్ప్లే, గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ డీసెంట్ కెమెరాస్ తో వస్తుంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ అండర్ 15,000 లో టాప్ 5 మొబైల్స్ గురించి. మరి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో మీరు ఏ మొబైల్ చూస్ చేశారండి కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటే